బాగున్నారంతా? బాగున్నాయి భోజనాలు ఇక్కడ? హ్యాపీనా మీరు? చికెన్ ఎన్నిసార్లు వస్తుంది వారానికి? 3 సార్లు. ఎన్ని ముక్కలు వస్తాయి? అబ్బో, చాలా ముక్కలు వస్తాయా? నీకు సంతోషమా ఇక్కడ? బాగా చదివిస్తూ ఉంటారా సార్ వాళ్ళు? స్కూల్ ఎక్కడ మీకు? దగ్గరేనా? నడుచుకుంటూ వెళ్ళిపోతారా? ఓకే, భోజనాలు బాగానే ఉంటాయి అయితే. ఎగ్స్ ఎన్ని ఇస్తా ఉన్నారు మీకు? 4 days. ఏది ఎక్కువ రావాలని అండి? ఎవరు చెప్పారు? లేదండి, అట్లా కుదరదు. నేను జేసీ గారితో మాట్లాడతాను. మీకు ఒకరికి అయిందా? నిన్న ఇందాక బీసీ వాళ్ళు పెరిగిపోలేదా? అక్కడ 6 ఇవ్వట్లేదా? అట్లా కాదు కదండి. గవర్నమెంట్ జియో ఏమిచ్చిందో నేనేమంటున్నానంటే, గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసిన జియో ఏపీ స్టేట్ అంతా ఒకటే. మీరు అది ఫాలో కావాల్సిందే. అది కుదరదు. మీరు ఏదైనా ఉంటే మీరు సరే, రేట్ ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు చికెన్లో కొంచెం క్వాంటిటీలో కొంచెం జాగ్రత్తగా చేసుకొని మేనేజ్ చేసుకోవాలి. అంతేగాని ఎగ్స్ ఇవన్నీ ఇవ్వాలనేది అది అది మెనూ ప్రిస్క్రైబ్ చేసిన మెనూ ఖచ్చితంగా ఫాలో కావాలండి. అది ఎక్కడ పొరపాటు జరగకూడదు. మీరు అట్లా కుదరదు. ఒక సండే తప్ప మిగతా 6 రోజులు ఎగ్స్ ఉన్నాయి, రావాలా? అట్లా కుదరదండి. అది యాక్ట్ అండి. యాక్ట్లో సిస్టమేటిక్గా పోయేది అది. జియో ప్రకారం పోవాల్సిందే మనం. మీరు ఏదైనా ఉంటే మీరు అట్లా లేదు కదా. ఇంతకుముందు ఉండేది ఏ డిస్టిక్ ఆ డిస్టిక్ దాదాపు ఒక 5-6 ఏళ్ల క్రితం ఉండేది. అది ఆ డిస్టిక్ కలెక్టర్ ఆధ్వర్యంలో చూసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు లేదు అట్లా. ఒకటే జియో, ఏపీ స్టేట్ అంతా ఒకటే జియో. 23 ఫిబ్రవరి 22వ తేదీ జియో ఎంఎస్ నెంబర్ 8 ఇచ్చారు, అదే ఫాలో కావాలి. అంతేనండి, మీరు డిస్కషన్ లేదు. డైలీ ఎగ్ ఇవ్వాలండి. మీకు రేపు 1వ తేదీ నుంచి స్కూళ్ళల్లో బాయిల్డ్ ఎగ్స్కి బదులు బాయిల్డ్ ఫ్రై కర్రీ రోస్ట్ ఇస్తారు. చెప్పినారా? ఎన్ని రోజులు? 5 బాయిల్డ్ ఎగ్స్ ఇస్తున్నారు కదా, వాటి బదులు 3 రోజులు ఎగ్ పొరట్టు అంటారు కదా, అట్లా చేసి ఇస్తాం. ఎందుకంటే ఇక్కడ దీన్ని బోర్ వస్తుంది కదా. ఇక్కడ కూడా మీకు ఎగ్స్ 6 ఎగ్స్ ఇవ్వాలి. రేపటి నుంచి ఇస్తారు రెగ్యులర్గా. ఓకేనా? బాగా చదువుకోవాలి. ఓకే. మీకు మిడ్ డే మీల్స్ లేదు. మిడ్ డే మీల్స్ ఉన్న హాస్టల్స్లో కూడా 2 పూట్ల చికెన్ ఇచ్చి 1400తో 6 ఎగ్స్ ఇచ్చి పెడతా ఉన్నారు. మనకు మిడ్ డే మీల్స్ లేకుండా మీకు వాళ్ళకి తేడా ఒక్కసారి చికెనే. అదే అండి, అది నేననేది మెనూ డివైడ్ కాకూడదు.